జోష్ ఉందే పుత్తరం కదా బాగా ఈల చెవులన్నీ పోతున్నాయి. అయ్యారవా కేసీఆర్ షాపులు ఉన్నాయా బాగా ఉన్నాయా? నిజం చెప్పాలి, లేకుంటే ఎట్లా ఉంటాయి అన్న? 10 అబ్బో 10 బెడ్రూమ్లు ఇయ్యడు కానీ 10 మందుల షాపులు పెడతాడు. కేసీఆర్ షాపులు పెడతాడు. 10 మందికి ఉద్యోగాలు ఇయ్యడు కానీ 10 మంది షాపులు పెడతాడు. అవునా కాదా? మీరు ఎప్పుడు కేసీఆర్ షాప్ అని తెలుసు కదా మీ అందరికీ. చూస్తాడు, టీవీలు చూస్తాడు. ఇప్పుడు మా మీటింగు మా ప్రెస్ మీట్ అంటే కేసీఆర్ సార్ టీవీలు చూస్తాడు. కూర్చొని టిక్ ఆగే 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 అన్న ఆగే బాగా జోషులు బాబు. చూసి ఆ టీవీలు చూస్తాడా? మన మీటింగ్ అంటే టీవీ దగ్గర కూర్చుంటాడు సార్. 2 గ్లాసులు పెట్టుకుంటాడు. ఏం చేస్తాడు? గ్లాస్ కూల్ డ్రింక్ అవుతాడా? ఏం పేరు? 90యా టీవీ ఓసీయా? నాకు ఓసీలు గీసులు తెలియదు. నా మందాగానే నాకు తెలియదు. ఓసీలు గీసులు తెలియదు. చంపుతారు. గుడుమ కూడా మన్ని మిక్స్ చేసుకొని చంపుతారు. కానీ 90 ఒకప్పుడు ఉండే. ఇప్పుడు టీవీ చూసుకుంటా ఫుల్ చంపుతాడట. మొన్నొకైనా అడిగిందట మొన్నకాయన, ఏం సార్ ఈ మధ్య మంత్రివర్గ విస్తరణ చేస్తలేవా అన్నాడట. ఈ మధ్య చేస్తలేనన్నాడట. ఎందుకు సార్ చేస్తలేవు సార్ అంటే ఎందుకు రానిపన్నాడట. మరి నీకెందుకు రానడట ఈయన. అంటే సార్ ఈ మధ్య ఊకే ప్రగతి భవన్కి వస్తున్నా, నన్ను దేక్తలో సార్ అన్నాడట. ఎందుకు దేక్తావు? దేకుడు ఏంటంటే సార్ నీ మందులో చూడవద్దాం అనుకున్నా అన్నాడట. ఎందుకు సార్ మందులో చూడవచ్చు ఎందుకు సార్ అంటే, సార్ మందులో చూడవచ్చు అందరికీ మంత్రి పదవి ఇచ్చినావు కదా సార్, నేను కూడా మంత్రి. అరే పిచ్చోడా, బీజేపీలు నన్ను పెట్టే టెన్షన్ భరించలేక ఇప్పుడు సోడా పోసుకొని బంద్ చేస్తే వితౌట్ సోడా అవుతున్నానట. ఇక టీవీ చూసి డిప్రెషన్ ఇక వశపడది. ఆ చేతిలో పెన్ను ఉంటే పెన్ను ఫట్ పని కొడతాడట. చేతిలో మోబైల్ అంటే మేబోల్ టక్ పని కొడతాడట. ఏం లేకుండా ఆ బాటిల్ తీసి టీవీని కొడతాడట. ఇక ఊగే వాళ్ళ ఇంట్లో లొల్లి స్టార్ట్ అయింది. కొడుకు వచ్చి ఏమే వాళ్ళ కోడలు అంతా కుటుంబ సభ్యులు వచ్చి ఏమే కొడుకుని ముఖ్యమంత్రి ఎప్పుడు చేస్తావు అన్నాడట. అంటే చేస్తాను అంటే కొడుకు వచ్చి టీవీని ఫట్ పని కొడతాడు. టీవీ కొడుతుంది. మళ్ళీ కొంచెం మనవాడు వస్తాడట. తాత మా అయ్యను ముఖ్యమంత్రి ఇంకెప్పుడు చేస్తావు, ఇక దగ్గర పడ్డది కదా అని చెప్పారంటే. ఏం దగ్గర పడ్డదంటే ప్రభుత్వం దగ్గర పడ్డది కదా రాజాట అని చెప్పారట. ఎవరు చెప్పారు అంటే ఏరైనా బీజేపీ వస్తుంది అంటారు అని చెప్పారట. అరే నువ్వు మళ్ళా బీజేపీ అంటే అవురని మళ్ళీ టీవీ కొడతాడట. ఈ టీవీలు పలిగి ఏం చేశారంటే ఆ ప్రగతి భవన్ ముంగట అన్ని షట్టర్లు ఉన్నాయి. ఆ షట్టర్లు అంతకుముందు ఎవరు కొనకపోతుండే. ఇప్పుడు షట్టర్లకు ఫుల్ గిరాకట. ఎందుకంటే దేశంలో టీవీ కంపెనీలు అందరికీ షాప్ పెట్టుకుంటారట. ఎందుకంటే రోజుకో టీవీ వెళ్తుంది, గిరాకీ రావడానికి టీవీలు పెట్టుకుంటారట. ఏ చేసాడు? డాడీ ఏమైనా ముఖ్యమంత్రి పదవి ఏంటంటే నువ్వు డాడీ అంటావరా అని ప్యాడీ అంటాను నేను. మళ్ళీ ఆ టీవీలు చూస్తాడు. బీజేపీ అంటే గుంజుకొచ్చినాం లేదా? ఎక్కడికి గుంజుకొచ్చినాం? అంతకుముందు బయటికి వెళ్తున్నాడా కేసీఆర్ సార్? బయటికి వెళ్తున్నానా? మంచిగా ఫామ్ హౌస్లో మంచిగా వంటుండే సార్. ఫామ్ హౌస్లో వంటుండే మెల్లమెల్లంగా మీరు అందరూ కొట్టాడినా గట్టిగా కొట్లాడినా లేదా? అక్కడి నుంచి ఫామ్ హౌస్ చేడికి వచ్చాడు, ప్రగతి భవన్కి వచ్చేయండు. గుంజుకొచ్చినామా లేదా? ప్రగతి భవన్ కింద పొగ పెట్టినాం బట్టే మాది గట్టిగా పొగ పెడితే పొగ తట్టుకోలేక ఏడికి వచ్చిండు, ధర్నా చౌక్ వచ్చేయండు. ధర్నా చౌక్ ఎందుకు తెలంగాణ శాఖ ధర్నా చౌక్ అవసరమా అన్నాడు. కానీ గుంజుకొచ్చిన వాళ్ళే ధర్నా చౌక్. అక్కడి నుంచి దేశం మొత్తం దింపిన. అవునా కదా? దేశం మొత్తం తిప్పి పిచ్చోడైపోయింది. ఇక పిచ్చోడైపోయి బీజేపీని తిట్టుడు, బీజేపీలను కొట్టాలి, ఆయన పోలీసు వాళ్ళని వాళ్ళని మొత్తం ఎగేస్తాడు. ఎగేసి ఇలా మన యాత్ర కూడా అడ్డుకుంటాడు. ఇక పెట్టిన ఫ్లెక్స్ చూసి మనకి మంచిగా ఉందా బాగా? చూడే ఒక్కసారి చూడన్నా. మీరు భయపడకూడదు, మళ్ళీ మంచిగా చూడరు కడే. నేను ఒక పెద్ద మని చెప్పిండు. ఆగే నువ్వు పెద్ద మని చెప్పిండు. సార్ మీరు రాక మీరు వచ్చారు, మా ఊర్లో ఊకే యాక్సిడెంట్లు బాగా ఎత్తున్నాయి సార్ యాక్సిడెంట్ అన్నాడట. ఎందుకంటే సార్ ఆ ఫోటో పెట్టిండే కూడా పెద్ద మనిషి ఫోటో పెట్టారు అని చూసి ఫట్ యాక్సిడెంట్ అవుతుంది, కింద పడిపోతారట. అయితేనాయా? అయితే కదా యాక్సిడెంట్లు ఇంత చూసారు కదా ఫోటో. ఇంద్రుడు ఖతర్నాకుంటాడే మా అంకుల్ ఏం పెట్టుండే? ఈ ఫ్లెక్సీలు పెట్టిండు. వాడు ఏమనుకున్నా అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టాయని బీజేపీ వాళ్ళు చింపుతామా? మనం ఎంజాయ్ చేస్తాం దాన్ని చూసి ఫుల్ దుమ్దాం నవ్వుకుంటారో చెప్పానా. అక్కడ మోడీ గారు బొమ్మ చూస్తే సెల్యూట్ కొడుతారు. ఇట్లా కేసీఆర్ బొమ్మ చూసి ఇట్లా చూసుకుంటూ పోతారు వాళ్ళు.
ఈ విచిత్రంగా కనబడుతుండే ఏంటి అనుకుంటారు అందరూ ఆయన రకరకాలుగా కనబడుతుంది చెప్పన్నాడు. ఫ్లెక్సీలు కట్టిండు సారు. ఏం కట్టిండు? ఫ్లెక్సీలు ఏం పెట్టిండు? హరితహారం అట. హరితహారం పైసలు ఇంటికి వెళ్ళి ఇచ్చిన పైసలు ఎవరు ఇచ్చారు? కంపా నిధులు మనం ఇచ్చినాము. అవునా కాదా? అవునా కాదా? రైతు వేదికల పోలీసులు ఇప్పటికి ఆపారు. నేను పోలీసులు ఇబ్బంది పెట్టమన్నా. ఇబ్బంది పెడతావా? మనం పోలీసులకు వ్యతిరేకం కాదు పాపం. అవునా కాదా? ఊకే ఫోన్ చేసి పోలీసులను బెదురుతాడు ఇక్కడ బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు పోదు. రైతు వేదిక చూస్తే మల్ల విలువై రైతు వేదికకు మోడీ గారు 10 లక్షల రూపాయలు ఇచ్చిన విషయం పెద్ద పిల్లలు చెప్తాడు. కాబట్టి పోవద్దు అంటే లాస్ట్కి పోతాం. ఏమన్నా 10 లక్షలు పట్టే పోతాయి అనేమన్నా? మేము పోలీసులకు చెప్పినాం, ఏం కాదు సార్, మేము మీకు సహకరిస్తాం, మేము పోలీసులకు వ్యతిరేకం కాదు, మీకు సహకరిస్తాం. ఎందుకంటే పాపం వాళ్ళు మన కోసం ఉన్నారు. అవునా కాదా? మనల్ని కొట్టడానికి కూడా ఉన్నారు పాపం. వాళ్ళు పొట్టుపొట్టు కొడుతున్నారు మనల్ని. కొట్టినా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా జీతాలు వస్తలేవు, వాళ్ళకు ప్రమోషన్లే లేవు. పాపం హోంగార్డు కానిస్టేబుల్ అవుతలేడు, ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అవుతలేడు, ప్రమోషన్ లేవు. హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ అవుతలేడు, ఏఎస్ఐ ఎస్ఐ అవుతలేడు, ఎస్ఐ సిఐ అవుతలేడు, సిఐ డిఎస్పీ అవుతలేడు, ఇక డిఎస్పీ ఏం అవుతలేడు. వాళ్ళకు ప్రమోషన్లు, వాళ్ళకు పైసలు ఇస్తున్నాడు, వాళ్ళతో మాత్రం మమ్మల్ని కొట్టిస్తాడు. అందరు కొడతలేరు, కొంతమంది కొడతారు. అందుకే పోలీసు వాళ్ళు మనోళ్ళు కదన్నా, మనోళ్ళ కదా పోలీసు వాళ్ళు. మన పోలీసు వాళ్ళు వ్యతిరేకం కాదు, కానీ టీఆర్ఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళు బెదిరిస్తారు. అన్ని దందలు ఇసుక దందా చేస్తున్నారు బానే. అబద్ధం ఆడకుండా ఇక్కడ మాత్రం ఇసుక దంద అసలే నడదట. అబద్ధం ఆడద్దు మీరు. ఇసుక దంస్తుంది ఇడా నడదు. ఇసుక దంద వ్యతిరేకం ఆ ఊరు నాకు తెలుసు. టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇసుక దంద అసలే వేయరట. చేస్తే జైలు పెడతారట చేసేటోళ్ళను. అవునా కాదా? అవునా కాదా? ఇక ఫ్లెక్సీ కట్టిండే రైతు వేదికకు 10 లక్షల రూపాయలు మనం ఇచ్చినాం. అవునా కాదా? శ్మశాన వాటికలా టీఆర్ఎస్ వాళ్ళు కట్టినారా? శ్మశాన వాటిక వాళ్ళు చచ్చిపోతే పెట్టే శ్మశాన వాటికే కదా. అప్పటి అనేలోగానే బండి సంజయ్ అట శంషాబాద్లో ఎక్కడో 3 ఎకరాల జాగా కబ్జా చేసినట. నేను కొన్నానట. నేను చెప్పిన బిడ్డ 3 ఎకరాలు కబ్జా చేసినరా, ఇంకా సరిపోతలేవు, ఇంకా 2 ఎకరాలు కావాలని అడుగుతున్నా నాన్న. దేనికి సార్ అన్నాడు. మీరు అంతా చచ్చిపోతే అందరికి వారు పెట్టాలి, మీ టీఆర్ఎస్ అందరు తీసుకుపోయి. ఈ 3 ఎకరాల జాగా సరిపోతలేదు, ఈ 3 ఎకరాల జాగా సరిపోతలేదు, అందుకే ఇంకా 2 ఎకరాలు కావాలని ఉంటున్నా అన్న. శ్మశాన వాటికకు 10 లక్షల రూపాయలు మోడీ గారు ఇస్తురే. అవునా కదా? పల్లె ప్రకృతి వనానికి పైసలు కేసీఆర్ సార్ ఇస్తున్నారట. ఎవరు ఇస్తారు పల్లె ప్రకృతి వనానికి పైసలు? మనం ఇస్తున్నాం, 4 లక్షల రూపాయలు ఇస్తున్నాం. డంపు యార్డ్లకు పైసలు ఇస్తున్నాడు. డంపు యార్డ్లకు 2 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. అవునా కదా? ఈ పైసలన్నీ మనం ఇస్తే ఇక్కడ పోటుగాడు తోపుగాడు మేమే చేస్తాం. లైట్ వేస్తున్నాడా? ఎల్ఈడి లైట్ మొత్తం ఇచ్చినాడా? ఎల్ఈడి లైట్ ఉదయ స్కీమ్ కింద మనం పైసలు ఇస్తున్నాం. ఇస్తలేవా? ఇలా ప్రతి పైసా మనం ఇస్తున్నామన్నా. పైసలు మన రైతు వేదికకు 10 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం రైతు వేదికకు. కానీ ఫోటో పెట్టారు సార్, ఫోటోలు పెట్టాడు. బాత్రూంల పైసలు కూడా మనం ఇస్తున్నాం. బాత్రూమ్ కూడా సారే చెప్పిన టీఆర్ఎస్ బాత్రూమ్ బయట పెట్టకండి, లోపల పెట్టమని చెప్పిన. ఫోటో బయట పెడితే అందరు చూస్తారు, లోపల పెట్టు మంచిగా ఓతరు చూసుకుంటాను చెప్పనేది. ఎక్కడైనా బాత్రూమ్లలో సార్ ఫోటో బయట ఉంటే తీసుకుపోయి లోపల పెట్టుకోర్రి. మీ ఇళ్ళలో కూడా పెట్టుకుంటే కాదు, పెట్టుకోరేం కాదు, కొట్టిస్తారా? మంచిగా దుమ్దా ఉంటుంది పోవే. ఇలా ఏది పెట్టినా కూడా మనం పైసలు ఇస్తున్నామన్నా. అక్క చెప్పింది ఇప్పటిదాకా డబుల్ బెడ్రూమ్లు. అక్క మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ 1,40,000 డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసినాం తెలంగాణ రాష్ట్రానికి. ఒక్క రూమ్ కట్టలే. ఎందుకు కడతలేవు సార్ అంటే, అబ్బో 1,40,000 డబుల్ బెడ్రూమ్లు కడితే, మోడీ గారు ఇచ్చిన పైసలతో కడితే ఈ పేదోళ్లకు నిజాయితీ ఉంటుంది, పేదోళ్లకు నిబద్ధత ఉంటుంది. ఈ పేదోళ్ళు మొత్తం బీజేపీ కోటేస్తారు, పూర్తి కోటేస్తారు. కాబట్టి డబుల్ బెడ్రూమ్ కట్ట అన్నాడు. ఏడా కడతాడు? డబుల్ బెడ్రూమ్ కడతాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు. 20 లక్షల మంది ఎన్రోల్ చేసుకుని 24 లక్షల మంది పేరు నమోదు చేసుకున్నారు టీఎస్పీఎస్ లో. ఏమని? మాకు ఉద్యోగాలు రాలని చెప్పి. ఒక్క ఉద్యోగం మేలే. 24 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు. నిరుద్యోగ భృతి ఇయ్యలే. రైతులకు రుణమాఫీ వేస్తాను చేయలే. ఈ ప్రాంతంలో మిర్చి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలుసు. నష్టపోయినా లేదా? నష్టపోతే ఏం చేయాలి? కేసీఆర్ సార్ వచ్చి ఇలా మిమ్మల్ని ఆదుకున్నారు. ముఖ్యమంత్రి ఆదుకోడు. ఈ 7 సంవత్సరాలు అనేక సంవత్సరాలు నష్టపోయారు, అనేక సందర్భాల్లో నష్టపోయారు. అసలు ఈ ప్రాంతంలో ఒకటే పంట వేసుకుంటారు, 2 పంటలు వేస్తారా? ఒకటే పంట వేసుకుంటారు కదా అన్న. మా ప్రాంతంలో 2 పంటలు వేస్తారు. కేసీఆర్ దయవల్ల కాదు, మా అక్క చెప్పింది. కాళేశ్వరం నీళ్ళు కాదు. నేను ఏమంటున్నా అంటే అన్న, కాళేశ్వరంకు కేసీఆర్ ఫామ్ హౌస్ కు 200 కిలోమీటర్లు నీళ్లు వారేసుకున్నాడు.
1,20,000 కోట్లు చంపు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాడు. దేనికోసం కట్టుకున్నంటే ఆయన ఫామ్ హౌస్ కు నీళ్లు కూడా కట్టుకున్నాడు. నేనంటున్నా నెట్టెంపాడు 99 ప్యాకేజ్ కానీ అడ్వికు ఆర్డీఎస్ కానీ కనీసం వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చిన్న కాలువలు చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేయడానికి కనీసం 2,000 కోట్లు సరిపోతాయి. ఈ ప్రాంతంలో 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా 1,20,000 కోట్లు పెట్టి ఆయన ఫామ్ హౌస్ కు నీళ్లు తెచ్చుకున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకనే పాలమూరోలు భయపడుతున్నా, ఈ దండిగడ్డలు భయపడుతున్నారని చెప్పి కేసీఆర్ అనుకుంటున్నాడు. మేము యాత్ర చేస్తే కేసీఆర్ నాడు పార్చగున్న పాలమూరులో చిచ్చు పడుతున్నామట. బిడ్డ నేను యాత్ర బంద్ చేస్తా, రాను యాత్ర అయ్యి మోకాళ్ళ మీద నడుస్తావా బొర్లుకు నడుస్తావా నడువు. ఈ పాలమూరు ప్రజలు ఈ నడిగడ్డ ప్రజలు సంగతి చూస్తారు. చెప్తున్న కేసీఆర్ నీకు ఈ నడిగడ్డ ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేసినావని నువ్వు భావిస్తే, ఈ నడిగడ్డ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తాను నువ్వు భావిస్తే, ఈ నడిగడ్డ ప్రాంతంలో యువకులకు ఉద్యోగిస్తాను నువ్వు భావిస్తే, ఈ నడిగడ్డ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను నువ్వు భావిస్తే, ఈ నడిగడ్డ ప్రాంతంలో ప్రభుత్వ హాస్పిటల్ పెట్టాను నువ్వు భావిస్తే, ఈ నడిగడ్డ ప్రాంతంలో నువ్వు కళాశాలలు కట్టినా నువ్వు భావిస్తే, నీకు దమ్ముంటే ఈ ప్రాంతంలో యాత్ర చేసే దమ్ము నీకుందా కేసీఆర్ స్పష్టం చేయి. ఎస్ బరాబర్ తిరుగుతున్నాం మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో. అరే పేదోడు మోడీ గారు ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని కాబట్టి మనకు ఇండ్లు ఇస్తున్నాడు. ఒక పేదోడు దేశ ప్రధాని అయింది కాబట్టి మనకు బాత్రూమ్లు కట్టిస్తున్నాడు. ఒక పేదోడు దేశ ప్రధాని అయింది కాబట్టి మనకు ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తున్నాడు. ఇలా ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారు ఇవ్వకుంటే మనందరం మాస్కులు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బయటకి ఎట్టడం కాదు. ఇలా ఫ్రీగా తిరుగుతున్నామంటే ఒక్క వ్యాక్సిన్ డోస్కు 800 రూపాయలు. ఇలా పేదలు 800 రూపాయలు 500 రూపాయలతో కట్టలేరు, వాళ్ళ ప్రాణాలు పోతాయని చెప్పి ఈ దేశంలో ప్రతి పేదోనికి ప్రతి వ్యక్తికి ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిండు. ఎందుకంటే పేదోడు ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి. గ్రామ పంచాయతీలకు నిలుస్తున్నాడు. పేదోడు ఢిల్లీని శాసిస్తుంది కాబట్టి ఈ దేశంలో పేదరికం లేకుండా గరీబుల రాజ్యం రావాలి, గరీబులకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా పేదోడు రాజ్యం వెళ్తుంది కాబట్టి మనకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పెద్దోడు రాజ్యం వెళ్తుండు. అరే తెలంగాణ రాష్ట్రానికి యుద్ధం చేసింది పేదోళ్ళన్న మీరు యుద్ధం చేశారు. ఈ నడిగడ్డ ప్రాంతంలో మీరు యుద్ధం చేశారు. అనేక మంది ఈ ప్రాంతంలో యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యువకులు పేదలు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళ కేవలం కుటుంబ సభ్యులు, కేటీఆర్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నారు. అందుకే అరాచకాలు జరుగుతున్నాయి. మొన్న మా కార్యకర్తను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి నా కార్యకర్తను పుట్టబెట్టుకున్నారు. నిన్న కాక మొన్న కోదాడలో 20 సంవత్సరాల యువతిని ఇవాళ మానభంగం చేశారు టీఆర్ఎస్ పార్టీలు. చేసిన అరాచకాలు చేస్తున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబుల రాజ్యం కోసం అందరం కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు గద్వాల సభకు మీరందరూ స్వచ్ఛందంగా తరలి రావాల్సిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ అంబులెన్స్ సోనియానా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.